ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈ రోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈ రోజు గ్రామంలోకి మీరు అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డు అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైన ఆదివారమైనా కూడా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా. ఆ విలేజ్, వార్డు, సచివాలయాల నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేస్తే చాలు అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే. పౌర సేవల్లో ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే.